హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ప్లాష్. సాధారణంగా సినీ వేడుకల్లో సెలబ్రిటీలు ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తుంటాం. కానీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల్లో మాత్రం హృదయాలను కదిలించిన ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రముఖ నటి మమతా మోహన్ దాస్ నందమూరి బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు క్యాన్సర్తో తాను చేసిన సుదీర్ఘ పోరాటం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. అసలు ఆ కార్యక్రమంలో ఏం జరిగింది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్లోని నవోటల్ హోటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. క్యాన్సర్ను జయించి జీవితంలో మళ్లీ నిలదొక్కున్న నటీమణులు గౌతమి, మమతా మోహన్ దాస్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన సంఘటన మమతా మోహన్ దాస్ కార్యక్రమం వేదికపై బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం. ఆ తర్వాత మాట్లాడిన మమత తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశను గుర్తు చేసుకున్నారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదని, రిఫ్రాక్టరీ హడ్స్క్లీన్ లింఫోమా అనే అరుదైన రక్త క్యాన్సర్ సోకిందని చెప్పారు. వ్యాధి తీవ్రత కారణంగా కీమోథెరపీతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణంగా చికిత్సలు ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో 2014లో అమెరికాలో నిర్వహించిన ఒక క్లినికల్ ట్రయల్ తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఆ చికిత్స వల్ల తాను మళ్లీ సాధారణ జీవితంలోకి రావడం సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్తో పోరాటం తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని మమత అన్నారు. ఒకప్పుడు జీవితంలో భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేదాన్నని, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆనందంగా, ధైర్యంగా జీవించడమే ముఖ్యమని భావిస్తున్నానని మమతా మోహన్ దాస్ చెప్పారు. క్యాన్సర్ రోగులకు కేవలం వైద్య చికిత్స మాత్రమే కాకుండా మానసిక బలం కూడా ఎంతో అవసరమని, కుటుంబ సభ్యులు ఎప్పుడూ భయపడుతూ, ఆందోళన చెందుతూ కనిపిస్తే రోగుల్లో మరింత నిరాశ పెరుగుతుందని, అందుకే బాధితులకు ప్రేమ, ధైర్యం, సానుకూల వాతావరణం ఇవ్వడం అత్యంత అవసరమని మమతా మోహన్ దాస్ అన్నారు. అమెరికాలో క్యాన్సర్ రోగుల మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారని, అలాంటి విధానం భారత్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే గత 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ అందిస్తున్న సేవలను మమత ప్రత్యేకంగా ప్రశంసించారు. వేలాది మంది జీవితాల్లో ఈ ఆసుపత్రి ఆశాకిరణంగా నిలిచిందని కొనియాడారు. మలయాళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. యమదొంగ, కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్, కేడి, హోమం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు మమతా మోహన్ దాస్. అయితే కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే 2009లో మొదటిసారి క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స తర్వాత కోలుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కానీ 2013లో వ్యాధి మళ్లీ తిరగబడింది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పోరాడి చివరి వరకు క్యాన్సర్పై ఆమె విజయం సాధించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత 2023లో రుద్రాంగి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించిన మమత 2024లో విడుదలైన మహారాజా చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన మమతా మోహన్ దాస్ మాటలు, ఆమె జీవిత ప్రయాణం ప్రస్తుతం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. క్యాన్సర్ను జయించడం అంటే కేవలం వ్యాధిని ఓడించడం మాత్రమే కాదు, జీవితాన్ని మళ్ళీ గెలుచుకోవడం కూడా. మమతా మోహన్ దాస్ చెప్పిన అనుభవాలు, సందేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిజంగా క్యాన్సర్తో పోరాడి జయించిన తీరు అందరిలో స్ఫూర్తిని నింపుతుంది. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ప్లాష్.